జనరల్గా ఫస్ట్ ఓవర్లో వికెట్ పడ్డాక అది కూడా సూపర్ ఫామ్లో ఉన్న ప్రభసిమ్రన్ లాంటి ఆటగాడు వికెట్ కోల్పోయాక ఏ టీం అయినా కాస్త చూసుకొని ఆడుతుంది. కానీ పంజాబ్ కింగ్స్ అలా ఆడలేదు. చెలరేగిపోయింది. సిక్సర్లతో విజృంభించేసింది. ఏకంగా 21 సిక్సర్లతో మ్యాచ్ను ఓ రేంజ్కి తీసుకెళ్ళింది. అసలు పంజాబ్ బ్యాట్స్మెన్లు ఈ సీజన్లో ఆడుతున్న ఆడుతీరుకు ఇది మరో రేంజ్ అని చెప్పొచ్చు. ఈజీగా 200 రన్స్ను కొట్టేస్తోంది. ఇక 250 రన్స్ను ఈరోజు ఈజీగా దాటేసింది. చివరి ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కానీ లేదంటే 270 రన్స్ కూడా దాటేసేది పంజాబ్ కింగ్స్. ఫస్ట్ ఓవర్లోనే ప్రభసిమ్రన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ ప్రియాన్స్ ఆర్యా, కూఫర్ కనోలీ ఏమాత్రం ఈ బౌలర్లను, లక్నో బౌలర్లను లెక్క చేయలేదు. వరుస సిక్సర్లతో చెలరేగిపోయారు. ఒకరికి మించి ఒకరు సిక్సర్లతో విజృంభించారు. ప్రభసిమ్రన్ సింగ్ ఫస్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు అనే ఫీలింగ్ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లలో ఏమాత్రం కనిపించలేదు. ప్రియాన్స్ ఆర్య అయితే సిక్సర్లతో చితకొట్టేశాడు ఎల్ఎస్జీ బౌలర్లను. 9 సిక్సర్లు 4 ఫోర్లతో 37 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ 250 పైగానే అన్నమాట. కూఫర్ కనోలీ ఏమీ తక్కువ తినలేదు. 46 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ సెకండ్ వికెట్కు భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. 14 ఓవర్ల లోపే 185 పరుగులు అందించారు. మ్యాచ్ మొత్తం ఇక్కడే పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టైంలోనే గెలిచింది అనిపించింది. ఎందుకంటే 254 రన్స్ చేశాక ఇక చేజింగ్ సామాన్యంగా అంత ఈజీ కాదు. ఆ తర్వాత పంజాబ్ బ్యాట్స్మెన్లు మిగతా బ్యాట్స్మెన్లు కూడా రాణించారు. మార్కస్ స్టోయినిస్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 16 బంతుల్లోనే 29 పరుగులు చేస్తే నెహాల్ వధేరా 7 బంతుల్లో 13, శశాంక్ సింగ్ 6 బంతుల్లో 13 పరుగులు. ఇలా వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్టుగానే చెలరేగిపోయారు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లో 254 పరుగులు చేసింది. ఈ పరుగులను టార్గెట్ చేయడం ఎల్ఎస్జీ ఇప్పుడున్న ఫామ్కు అంత ఈజీ కాకపోవచ్చు. ఇక ఎల్ఎస్జీ బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో ఎల్ఎస్జీకి కాస్త ప్లస్ పాయింట్, పాజిటివ్ పాయింట్ ఏంటంటే మహమ్మద్ షమి కన్సిస్టెన్సీగా బౌలింగ్ వేయడం, పరుగులు ఇవ్వకుండా కంట్రోల్ చేస్తూ వికెట్లు తీయడం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తను కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. తన 4 ఓవర్ల స్పెల్లో ఏకంగా 56 పరుగులు ఇచ్చి జస్ట్ 1 వికెట్ మాత్రమే తీశాడు. అంటే తన ఎకానమీ ఆల్మోస్ట్ 14. ఇక మిగతా బౌలర్ల పరిస్థితి అంతే. మహసిన్ ఖాన్ 4 ఓవర్లకు 43 పరుగులు ఇస్తే అవేష్ ఖాన్ 3 ఓవర్లకు 46 పరుగులు. ఇక ఐడెన్ మరక్రమ్ ఇతను వేసింది జస్ట్ 1 ఓవరే. కానీ ఆ ఓవరే పూర్తిగా మ్యాచ్ను మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. ఏకంగా 5 సిక్సర్లు నమోదయ్యాయి. ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. కూఫర్ కనోలీ 3 సిక్సర్లు కొడితే ప్రియాన్స్ ఆర్య 2 సిక్సర్లతో ఓవర్ను ముగించాడు. ఇలా పంజాబ్ బ్యాట్స్మెన్లు ఎల్ఎస్జీ బౌలర్లను చితక్కొట్టి పడేశారు. ఇక ఎల్ఎస్జీ ఎంతవరకు పోరాడుతుందో చూడాలి. కానీ బౌలింగ్లో మాత్రం కలలో కూడా ఊహించని విధంగా ఎల్ఎస్జీ బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇక జీవితంలో టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోకూడదు ఎల్ఎస్జీ అనే రేంజ్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్లు ఉత్తికారేశారు ఎల్ఎస్జీ బౌలర్లను. ఈ మ్యాచ్లో కూడా ఎల్ఎస్జీకి ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. అదేంటంటే పంజాబ్ బ్యాట్స్మెన్లు ఇంత స్థాయిలో విజృంభించినా కూడా ఎల్ఎస్జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన 4 ఓవర్ల స్పెల్లో ఇంత విధ్వంసంలోనూ 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇది మినహాయిస్తే ఇక ఎల్ఎస్జీకి ఈ మ్యాచ్ పగటి కలగానే మిగిలిపోతుంది, పీడ కలగానే మిగిలిపోతుంది.